హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్న మహిళా వ్యూవర్స్ అందరికీ, మహిళా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఆ స్థితిలో ఉండకూడదు. ఖచ్చితంగా నెక్స్ట్ అడుగు, ముందడుగు వేయాలి. ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు అదే ఆలోచించండి. ఎందుకంటే మనకిది ఒక అరుదైన అవకాశంగా భావించాలి. మనం ఉన్నంతకాలం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి నిమిషం ప్రతి గంట కూడా సద్వినియోగం అయ్యేలా చేసుకోండి. ఉన్న స్థాయిలో ఉండిపోకుండా ఇంకా ముందడుగు వేయాలంటే ఏం చేయాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలనేది ఎక్కువగా ఆలోచించండి. నిజానికి ఈరోజు కాస్త లేట్ అయింది. రోజు 6:40, 6:45కే వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసేవాడిని. ఈరోజు దాదాపుగా 7:15 అవుతుంది. సరే, అది పక్కన పెట్టేస్తే అంతా అనుమానాస్పదం. వివేక హత్య కేసులో సాక్షుల మరణాలపై ప్రభుత్వం సీరియస్. మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక చర్చ. డీజీపీని పిలిపించి వివరాలు తెలుసుకున్న కేబినెట్. వాచ్మెన్ రంగానది అనుమానాస్పదం మృతేనన్న డీజీపీ. పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఇలాగే మరణించారన్న ముఖ్యమంత్రి. జగన్ నేరపూరిత రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచన. మాజీ మంత్రి వైఎస్ వివేక నిన్న కేబినెట్ భేటీ జరిగింది కదా. దాదాపుగా 14 ప్రధానమైన అంశాల మీద కేబినెట్ భేటీ జరిగింది. ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి మరణం, అందులో ఉన్న సాక్షులు ఒక్కొక్కరు మరణిస్తుండడం, ఈ అంశం మీద గంటకు పైగా చర్చ జరిగింది. ఈ చర్చ జరుగుతున్నప్పుడు డీజీపీ గారిని కూడా కేబినెట్ పిలిపించి ఆయన దగ్గర వివరణ తీసుకున్నారు. అసలు రంగన్న ఏ విధంగా చనిపోయాడు, కారణాలు ఏమిటి, దీనిలో ఎవరి పాత్ర ఉంది అనేది మొత్తం వివరాలు తీసుకొని అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు చేయించాలని చెప్పారనమాట. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో దర్యాప్తు పూర్తి కాకముందే కీలక సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో మరణించడంపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. దీనిపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మరణించిన 6 సాక్షులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకపోయినా వారంతా అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్నది కూడా ముమ్మాటికి అనుమానాస్పద మరణమేనని భావిస్తోంది. అందుకే శుక్రవారం మంత్రివర్గ సమావేశానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ప్రత్యేకంగా పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో డీజీపీని మంత్రివర్గ సమావేశానికి పిలవడం ఇదే మొదటిసారి. తీవ్రంగా పరిగణించాలన్న పవన్ కళ్యాణ్ రంగన్న మృతిపై తమకు అనుమానాలని, వివేక హత్య కేసులో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలని డీజీపీ వివరించారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఒకరి తర్వాత ఒకరుగా ఇదే తరహాలో మరణిస్తే ఇప్పుడు వివేక హత్య కేసులో సాక్షులు కూడా అదే తరహాలో వరుసగా మరణించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. దేశంలో మరెక్కడా ఇలా జరగలేదన్నారు. మీరు ఎక్కడైనా చూశారా అంటూ మంత్రి సత్యకుమార్ను ప్రశ్నించినట్టు తెలిసింది. సో ఈ విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలి, చాలా సీరియస్గా దర్యాప్తు చేయాలి, మరణించిన వాళ్ళందరి గురించి కూడా అవసరమైతే మళ్ళీ ఆ కేసులు ఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని పవన్ కళ్యాణ్ గారు కోరడం కేబినెట్ మొత్తం కూడా చెప్పింది. సో ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కూడా అందరూ అప్రమత్తంగా ఉండండి, జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా నేరపూరిత రాజకీయాలే అని చెప్పి మంత్రులకు ఒక సున్నితమైన హెచ్చరిక జారీ చేశారనమాట. ఇక ఏ సాక్షి కథ ఎలా ముగిసింది? వైకాపా పాలనా కాలంలోనే 4 మృతి. ఈ ఏడాది ఇప్పటి వరకు 2 మరణాల వెనుక వివేక హత్య కేసు నిందితుల కుట్రపై సందేహాలు. సో ఎవరెవరు ఏ విధంగా మరణించారనేది దీనిలో రాశారండి ఈనాళ్ళు. ఇదిగోండి కీలక సాక్షుల వరుస మరణాలు. నైట్ వాచ్మెన్ బి రంగన్న, వయసు 65 ఏళ్ళు. నారాయణ యాదవ్ 52. జగన్మోహన్ రెడ్డి వాహన డ్రైవర్, అతను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మరణించాడు. అలాగే అతను కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కటికిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇతను ఆధారాలు రక్తపు మార్కలను తుడిచిన వ్యక్తి ఇతను. ఇక వైఎస్ అభిషేక్ రెడ్డి డాక్టరు, అతను కూడా ఈ మధ్య మరణించాడు జనవరిలో. ఈసీ గంగిరెడ్డి వైఎస్ భారతి తండ్రి. అలాగే కల్లూరు గంగాధర్ రెడ్డి కీలక సాక్షి 2022 జూన్ 9న మరణించాడు. జగన్ క్యాంపు కార్యాలయంలో సిబిఐ తనిఖీ చేసిన కొద్ది రోజుల్లోనే. ఇట్లా వీళ్ళందరూ కూడా మరణానికి గల కారణాలంతా ఇచ్చారు. నేను ఒకసారి సెపరేట్గా వీడియో చేయాల్సిన అంశం ఇది, చేస్తాను. తర్వాత అతివకు ఆలంబన, ఆర్థిక స్వావలంబన. నారీమణులకు కూటమి సర్కారు వరాల గొడుగు. ఒకే రోజు 11.5 లక్షల మందికి లబ్ధి. 4,000 కోట్ల రుణాలు, ప్రయోజనాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ పథకాలు, సేవలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. సో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి అనేక పథకాలను ప్రారంభించబోతున్నారంట. దాదాపుగా 11.5 లక్షల మందికి ప్రయోజనం కల్పించబోతున్నారు. కొంతమందికి స్వయం ఉపాధి రుణాలు, డ్వాక్రా రుణాలు, కొంతమంది కుట్టు మిషన్ల పంపిణీ, ఇదంతా కూడా ప్రారంభించబోతున్నారనమాట. అలాగే నాడీమణులు, ఎందరో స్ఫూర్తి ప్రదాతలు, ప్రభుత్వ అధికారులుగా, శాస్త్రవేత్తలుగా, వ్యాపారులుగా, సామాజికవేత్తలుగా, నటీమణులుగా తమకంటూ ప్రత్యేకత సంపాదించుకుంటున్న
మహిళల అనుభవ పాఠాలు సందేశాలు అన్నీ కూడా వసుంధరలో ఇచ్చారు. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అన్న నినాదం మిగతా రంగాల్లో అతివులకు వర్తిస్తుందేమో కానీ వైద్య రంగంలో మాత్రం ఇప్పటికే సింహభాగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న మహిళా లోకం. నిజమేనండి. డాక్టర్స్లో ఎక్కువగా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు డాక్టర్స్లో. ఇటీవల కాలంలో ఇంకా పెరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా ప్రముఖ డాక్టర్లు, పెద్ద పెద్ద వైద్యులు ఉన్నారు. అందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, వాళ్ళ ప్రాంతంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు చాలామంది మన ఛానల్ చూస్తుంటారు. నాకు మెసేజ్ చేసినప్పుడు, మెయిల్ చేసినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోతుంటా, ఇంత బిజీ లైఫ్లో కూడా మన ఛానల్ చూస్తున్నారా అని. చాలామంది మహిళా వైద్యులు. సో అది ఒక రకంగా మన ఛానల్కి మనకి గర్వకారణం. సో వైద్య రంగంలో మహిళలదే పెద్ద పాత్ర అని ఈనాడులో ఒక ప్రత్యేకమైన వార్త నాడీమణులు అనే పేరుతో వేశారు. తర్వాత ఢిల్లీని మించేలా రాష్ట్ర విద్యా మోడల్. చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా. వచ్చే మంత్రివర్గ సమావేశం ముందుకు ఉపాధ్యాయుల బదిలీ చట్టం విద్యాశాఖను ఛాలెంజ్గా తీసుకున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడి. విద్యా వ్యవస్థలో ఇటుకపై ఇటుక పేర్చుకుంటూ సంస్కరణలు తీసుకొస్తున్నామని, 2025 జూన్ నాటికి ఇవన్నీ పూర్తవుతాయని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలందరూ కలిసికట్టుగా ఈ సంస్కరణలను ముందుకు తీసుకెళ్తే ఢిల్లీని మించేలా ఆంధ్రప్రదేశ్ మోడల్ను ప్రపంచానికి పరిచయం చేయవచ్చని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఓకే, తర్వాత విద్యుత్ ఛార్జీలను మేము పెంచలేదు, పెంచబోం. మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, భవిష్యత్తులోనూ పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం చివరి 2 ఏళ్లలో ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ భారాన్ని మోపిందని, ఆ పెంపు ప్రక్రియ 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా దాన్ని 20 నెలలకు సాగదీసిందని పేర్కొన్నారు. జగన్ సర్కారు ప్రతిపాదనలతో పెరిగిన 15,000 కోట్ల భారాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై వైకాపా నాయకులు రుద్దుతున్నారు. కరెంటు ఛార్జీలు పెంచిన వాళ్ళే కరెంటు ఛార్జీలు పెంపునకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు అని మంత్రి గారు చెప్పారనమాట. అది కరెక్టేనండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చివరి వాళ్ళు దిగిపోయే నాటికి ఆ విద్యుత్ రంగాన్ని నష్టాల్లోకి నెట్టేసి ఛార్జీలు పెంచాలని ప్రపోజల్స్ రెడీ చేశారు, డిస్కమ్లకు పంపించారు. సో వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఆమోదించడంతో కరెంటు ఛార్జీలు పెరిగాయి అన్నమాట. అది నిన్న మంత్రి గారు కాస్త అర్థమయ్యేలా చెప్పారు. తెదేపాలో ఎమ్మెల్సీల ఆశావహుల జోరు. తెలుగుదేశం పార్టీలో నలుగురికి ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉంది. ఈ నాలుగు ఎమ్మెల్సీ స్థానాల కోసం దాదాపుగా 20 మందికి పైగా పోటీ పడుతున్నారు. అందులో ఈ పేర్లు కూడా వేశారు. దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధ, ఎస్విఎస్ఎన్ వర్మ, కొమ్మాలపాటి శ్రీధర్, బేదా రవిచంద్ర, కేఎస్ జవహర్, బుద్ధా వెంకన్న, మోపిదేవి వెంకటరమణ, పీతల సుజాత, కేఈ ప్రభాకర్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, మల్లెల లింగారెడ్డి, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, పరస రత్నం, ఏఎస్ రామకృష్ణ, మంత్రి సత్యనారాయణరాజు, రుద్రరాజు పద్మరాజు, మహమ్మద్ నజీర్, నాగుల మీరా తదితరులు ఉన్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే చంద్రబాబు, లోకేష్లను కలిసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. జనసేన నుంచి నాగబాబు గారిని ఎంపిక చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి దేవినేని ఉమా గారి పేరు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే బుద్ధా వెంకన్నకు ఇవ్వాలని కేశినేని చిన్ని గారు చెప్తున్నారు. అలా రకరకాల ప్రయత్నాలు అవి జరుగుతున్నాయన్నమాట. సో ఎవరికి ఇస్తారనేది చూడాలి. ఇక పంచాయతీరాజ్ సర్వీస్ నిబంధనల్లో సవరణలు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా 9,000 కోట్ల సేకరణ. పలు ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. ప్రజలకు మెరుగైన సేవలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ సర్వీస్ నిబంధనల సవరణతో పాటు వివిధ కార్యక్రమాల నిర్వహణకు పలు ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా బాండ్లతో 9,000 కోట్లు సమీకరించాలని, అంటే పచ్చిగా చెప్పుకోవాలంటే ఖనిజాభివృద్ధి సంస్థను తాకట్టు పెట్టి 9,000 కోట్లు అప్పు చేయడం అంటారు. వైసీపీ హయాంలో అయితే అప్పు అని రాసేవాళ్ళు, ఇక్కడేమో సమీకరించడం అని రాశారు. అది జర్నలిజంలో రాతల్లో కాస్త తేడాను గమనించాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఖనిజాభివృద్ధి సంస్థ ఆదాయాన్ని తాకట్టు పెట్టి 9,000 కోట్ల అప్పు అని రాస్తారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల ద్వారా 9,000 కోట్లు సమీకరణ అంటారు. ఈ మేరకు పలు ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. ఒకే అంశాన్ని అలా రాయొచ్చు, ఘాటుగా వ్యతిరేకంగా రాయాలంటే తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేస్తున్నారు అనేటట్టు రాయొచ్చు.
అనుకూలంగా రాయాలి అంటే 9,000 కోట్లు సమీకరించాలని నిర్ణయించారని రాయొచ్చు. రెండింటికి ఎంత తేడా ఉంది చూసారా? అదే ఈనాడు గొప్పతనం. మట్టి అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ పరిశీలన, మాజీ మంత్రి దందాపై చర్యలు. సో గుడివాడ నియోజకవర్గంలో ఇప్పుడు గన్నవరంలో ఎలాగైతే మట్టి గ్రావెల్ అక్రమ దందా కొనసాగిందో గుడివాడ నియోజకవర్గంలో కూడా అదే తరహాలో చెరువులు, కాలువలు మట్టి విపరీతంగా తవ్వారంట. సో దాని మీద విజిలెన్స్ పరిశీలన జరుగుతోంది. ఇక అంగన్వాడీలకు తీపి కబురు, గ్రాట్యుటీని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు. అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ అమలుకు పచ్చజెండా ఊపింది. ఇక వరంగల్లో గోల్డ్ లోన్ ఏటీఎం 10-12 నిమిషాల్లోనే సొమ్ము చేతికి. సాధారణంగా మనకు గోల్డ్ లోన్ కావాలంటే మన దగ్గర ఉన్న గోల్డ్ని బ్యాంకుకి తీసుకువెళ్తాము, వాళ్ళ ప్రొసీజర్ చేసి మనకు డబ్బులు ఇచ్చేసరికి కనీసం గంటన్నర పడుతుంది కదా. సో ఇప్పుడు వరంగల్లోనంట గోల్డ్ లోన్ ఏటీఎం తీసుకొచ్చారు. సో మనం గోల్డ్ దానిలో వేస్తే అది నాణ్యత చెక్ చేసుకొని లోపలికి తీసుకొని నాణ్యత చెక్ చేసుకొని వెయిట్ చూసి దానికి ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ మిషన్ ద్వారానే ఏటీఎం ద్వారా బయటకి ఇస్తుందంట. ఈ ప్రక్రియ బాగుంది కదా. వరంగల్లో ఫస్ట్ టైం స్టార్ట్ చేశారనమాట. తెలుగు రాష్ట్రాల్లోని 16 ప్రాజెక్టులు గోదావరి బోర్డుకు 26న సమావేశంలో చర్చ. తెలంగాణ, ఏపీల పరిధిలో గోదావరి పరివాహకంలో 16 ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని గోదావరి నది యాజమాన్య బోర్డు కోరనుంది. ఈ నెల 25న 2 రాష్ట్రాలతో నిర్వహించిన బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నారు. నిర్వహించినా కాదు నాయన, నిర్వహించిన అంటే అయిపోయినట్టు, నిర్వహించనున్నా అంటే అవ్వబోతోంది. ఈ నెల 25న నిర్వహించనున్నా. డిగ్రీ సబ్జెక్టులతో సంబంధం లేకుండా పీజీ సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవంలో యూజీసీ చైర్మన్ ఆచార్య మామిడాల జగదీష్ కుమార్. దేశంలో 3వ వంతు మంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ఆచార్య మామిడాల జగదీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా డిగ్రీ సబ్జెక్టులకు సంబంధం లేకుండా విద్యార్థులకు నచ్చిన పీజీ కోర్సు చేసే వెసులుబాటును తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. అంటే బీఏ చేసిన వాళ్ళు ఎంఎస్సీ చేయొచ్చా, లేదా బీఎస్సీ చేసిన వాళ్ళు ఎంఏ చేయొచ్చా? సో అలా డిగ్రీ సబ్జెక్టులకు సంబంధం లేకుండా పీజీ కోర్సులు అందిస్తామని చెప్పి యూజీసీ చైర్మన్ చెప్తున్నారు, నిన్న చెప్పారు. చందమామపై మళ్ళీ అదే కదా, సాఫీగా దిగలేకపోయినా అథెనా ల్యాండర్. వంట నూనె కొనుగోలుకు తగ్గించండి, వ్యాయామం సైక్లింగ్తో ఊబకాయం తగ్గుతుంది. ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపు. తమ అదనపు బరువును తగ్గించుకోవాలని ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సూచించారు. అనేక వ్యాధులకు ఊబకాయమే కారణమని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా, వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించడం ద్వారా శరీరంలోని అధిక కొవ్వును కరిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవన్నీ నేషనల్ అంశాలు, ఇవి మళ్ళీ చూద్దాంలో. కానీ పట్టణాల్లో మహిళా శక్తి, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు 8.9 కోట్లపైనే చెన్నై సంస్థ వెల్లడి. పట్టణాలు, నగరాల్లో పనిచేసే మహిళల సంఖ్య బాగా పెరిగినట్టు చెన్నైకి చెందిన గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ వెల్లడించింది. ఇండియాస్ గ్రేటర్ ఎంప్లాయ్మెంట్ పారాడాక్స్ పేరుతో తాజాగా నివేదిక విడుదల చేసింది. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.9 కోట్లకు పైగా మహిళలు వివిధ రంగాల్లో పనిచేస్తున్నట్టు అధ్యయనం చేశారంట వాళ్ళు. తర్వాత 4.09 లక్షల కోట్లతో కర్ణాటక బడ్జెట్. మల్టీప్లెక్స్ల గరిష్ట టికెట్ ధర 200. బాగుందండి. మన రాష్ట్ర బడ్జెట్ ఎక్కువని నేను అనుకున్నా. కర్ణాటక వాళ్ళు 4,09,000 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదిస్తున్నారు. నా భర్తతో విభేదాలు లేవు, గాయని కల్పన. ఓకే, ఆమెకు తోడుగా ఓ యాప్ 112 ఇండియా. సింధు అమీర్పేటలోని ఓ సంస్థలో చేరింది. హాస్టల్లో జాయిన్ చేసిన ఇంటి వద్ద అమ్మ నాన్నకు నిరంతరం ఆమె ఆలోచనలే. అమ్మ ఏమైనా ఇబ్బంది పడుతోందా, అక్కడంతా భద్రమైన అన్న ఆందోళన. ఏం పర్వాలేదు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన 112 యాప్ ఇందుకు సింధుకు భద్రత ఇవ్వడమే కాదు, తల్లిదండ్రులకు భరోసానిస్తోంది. ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఆ సమాచారం పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులకు తెలిసేలా ముఖ్యమైన వారి ఫోన్ నెంబర్లను దీనిలో సేవ్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్ పైకి వెళ్ళిన వెంటనే పోలీస్ అని కనిపిస్తోంది. అత్యవసర మీట బటన్ నొక్కితే వారు ఆపదలో ఉన్నట్టు పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం చేరుతుంది. బాధితులున్న లొకేషన్ వివరాలు వాళ్ళకి చేరుతాయి. వెంటనే 112 నెంబర్ నుంచి కాల్ వస్తుంది. సమీపంలో పోలీసులు, గస్తీ వాహనాలు అప్రమత్తమై కాపాడతాయి. సో ఈ యాప్ ఉందంటండి 112 ఇండియా. ఇది అందరూ ఇన్స్టాల్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక తుర్లపాటి రాజేశ్వరికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం. ప్రముఖ తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరికి 2024 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ఈత చెట్టు దేవుడు. సాక్షి ఛానల్ యాజమాన్యంపై కేసు.
నైట్ వాచ్మెన్ రంగన్న మృతి చెందినప్పుడు పోలీసులు కొట్టడం వల్లే అతను చనిపోయాడని చెప్పి సాక్షిలో స్క్రోలింగ్ చేశారు. అందుకని వాళ్ళ యాజమాన్యం మీద కేసు నమోదైంది. ఎమ్మెల్యే చెదలవాడ తీరుపై తెదేపా అగ్రనాయకత్వం ఆగ్రహం. నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వెళ్ళి రచ్చ చేయడంపై తెదేపా అగ్రనాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సో అతనికి ఇదే కాదు, చాలా వ్యవహారాలు ఉన్నాయి. నిజానికి అతని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే అనేక వ్యవహారాల మీద ఆగ్రహం వ్యక్తం చేయాలి. బయటికి రానివి చాలా ఉన్నాయి. సాక్షుల మృతి వెనక నిందితులపై అనుమానం. ఆ కోణంలో సమగ్ర దర్యాప్తు చేశాం. ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశాం. ఈనాడు ఈటీవీతో వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. సో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో సాక్షుల మృతి వెనక అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నాము అని చెప్పి ఆయన చెప్పారు. పోసానికి 2 రోజుల కస్టడీ. ఓబులవారిపల్లి కేసులో బెయిల్ మంజూరు. సినీ దర్శకుడు పోసాని కృష్ణమురళిని నరసరావుపేట 2వ పట్టణం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 2 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. నాడీ మనులు. ఎంబీబీఎస్ నుంచి పీజీ ప్రవేశాల్లో మహిళలే ఆధిక్యం. నర్సింగ్, పారామెడికల్ కోర్సుల్లోనూ సూపర్ స్పెషాలిటీ వైద్యులుగా రాణింపు. 2 దశాబ్దాలుగా మారిన ధోరణి. ఇదిగోండి, వైద్య విద్యలో ఎక్కువగా అమ్మాయిలే ఉంటున్నారు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఎంబీబీఎస్లో 57% అమ్మాయిలు ఉంటే 42.89% అబ్బాయిలు. మెడికల్ పీజీలో 61.69% అమ్మాయిలు ఉంటే 38.31% అబ్బాయిలు. మెడికల్ పీజీ డిప్లొమాలో 67% అమ్మాయిలు ఉంటే 32.43% అబ్బాయిలు. ఓన్లీ సూపర్ స్పెషాలిటీలో మాత్రమే అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారు. ఇక బీడీఎస్లో కూడా అమ్మాయిలు ఎక్కువ, ఎండిఎస్ డిగ్రీలో కూడా అమ్మాయిలే ఎక్కువ, ఎండిఎస్ డిప్లొమాలో అమ్మాయిలే ఎక్కువ, ఆయుష్ యూజీలో కూడా అమ్మాయిలే ఎక్కువ, బీఎస్సీ అండ్ పీబీఎస్సీ నర్సింగ్లో కూడా అమ్మాయిలే ఎక్కువ. మొత్తం ఓవరాల్గా వైద్య విద్యలో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు, వైద్యులుగా కూడా మహిళలే ఎక్కువగా ఉన్నారు. అది కరెక్టే. దాదాపుగా ఒక 10-15 ఏళ్ళుగా జరుగుతున్నది అదే. ఇంట్లో అబ్బాయి అమ్మాయి ఇద్దరు పుడితే అమ్మాయిని తల్లిదండ్రులు కూడా అమ్మాయిని డాక్టర్ చేయాలి, అబ్బాయిని ఇంకేదో రకరకాలుగా చెప్తుంటారు. కానీ అమ్మాయిని మాత్రం డాక్టర్ చేయాలని అంటారు. అమ్మాయి కూడా డాక్టర్ అనే పట్టుకుంటారు. స్కూల్స్లో పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అని అడగండి, ఆడపిల్లల్లో 90% మంది డాక్టర్ అని చెప్తారు. అంటే అలా అలవాటు అయింది. సో అదొక రకంగా మంచో చెడో ఏదో ఒకటిలే కానీ అయితే వాస్తవం అనమాట. ఎమ్మెల్యేలు డ్రాప్అవుట్, ఎమ్మెల్సీలు వాకౌట్. వైకాపా నేతల తీరిది. ఇలాగైతే ప్రజల నుంచి దూరం అవుతారు. వారు రాష్ట్రాన్ని దివాలా కంపెనీలా మార్చారు. మండలిలో బడ్జెట్పై చర్చకు కేశవ్ సమాధానం. టీడీఆర్ బాండ్ల అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలు ఎక్కడ తీసుకుంటారండి? కాంప్రమైజ్ అయిపోయి వాటాలు తీసేసుకుంటే ఎందుకండి అన్నీ. మహిళా సాధికారిత లక్ష్యంగా అడుగులు. మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు. అజ్ఞాతంలోకి రౌడీ షీటర్ బోరుగడ్డ. గుంటూరులో ఇళ్లకు తాళాలు, ఫోన్లు స్విచ్ ఆఫ్. చెన్నై ఆసుపత్రికి వెళ్ళలేదా? పోలీసులకు దొరకని ఆధారాలు. సో చెన్నై హాస్పిటల్లో మా అమ్మ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, నాకు ముందు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని అడిగిన బోరుగడ్డ అనిల్ కుమార్ చెన్నై హాస్పిటల్కి వెళ్ళలేదు, గుంటూరు ఇంట్లో లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. మేబీ ఆయన మళ్ళీ 11వ తేదీన వస్తాడా రాడా అనేది పోలీసులకు ఏమీ తెలియట్లేదు. అతని గురించి ఎదుగుతూ ఉన్నారు. బోరుగడ్డ బెయిల్పై బోరుగడ్డ విడుదలలో గోప్యతపై అనుమానాలు. పూచీకత్తు సమర్పించిన 2 రాజమహేంద్రవరం వాసులు. డబ్బు ఎవరిచ్చారు? అనిల్తో వారికున్న సంబంధం ఏంటి? సమగ్ర దర్యాప్తు చేయాలంటున్న న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు. విశ్రాంతి తీసుకుంటారా లేదా సస్పెండ్ చేయించమంటారా? అనారోగ్యంతో సభకు వచ్చిన రామానాయుడుతో మంత్రి లోకేష్. మంత్రి నిమ్మల రామానాయుడు గారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయినా సరే విశ్రాంతి లేకుండా సభకు వస్తున్నారు. అందుకే నిన్న లోకేష్ గారు అతనితో అలా సెటైరికల్గా కామెంట్స్ చేశారు. వైద్యారోగ్య శాఖపై 6,500 కోట్ల అప్పు. అరబిందో అంబులెన్సుల కోసం నిబంధనలు గాలికి. ఇవన్నీ ఈనాడులో అంశాలండి. సాక్షికి వెళ్దాం. సాక్షి కోసం మనందరూ గుండె కొట్టుకుంటుంది కదా. సో సాక్షిలో చూసుకుంటే 1 కోటి మంది డ్వాక్రా మహిళలకు ధోకా. ఇలా ఏడుపు వెళ్దే. స్త్రీనిధి బ్యాంకుపై కూటమి కన్ను. విజయలక్ష్మి, కళ్యాణలక్ష్మి రుణాలకు స్త్రీనిధి సొమ్ములు. ఏటా 1000 కోట్ల ఆ 2 పథకాలకే. అక్క చెల్లెమ్మల సాధికారతకు రుణాలు సమకూరుస్తున్న స్త్రీనిధి బ్యాంకు మహిళల ఆర్థిక అవసరాలు తీర్చేలా 12 ఏళ్ల క్రితం ఏర్పాటు. కళ్యాణలక్ష్మి, విజయలక్ష్మికి బడ్జెట్లో పైసా కూడా కేటాయించని ప్రభుత్వం. హామీని నిలబెట్టుకోకుండా బడ్జెట్లో పథకాలకు నిధులు కేటాయించకుండా దొంగాట అని ఒక వార్త రాశారు.
ఈరోజు ఇస్తున్నవి చాలా ఉన్నాయి, అవేమీ రాయలే. ఇవ్వనివి ఏంటి, కట్ చేసినవి ఏంటి అనేది రాశారు. కట్ చేసిన దానికంటే ఇవ్వని వాటికంటే ఇస్తున్నవి చాలా ఉన్నాయి కదా, వాటి గురించి అసలు ప్రస్తావించలేదన్నమాట. సరే వీళ్ళ స్టైల్ వీళ్ళలే కానీ, కుట్టు స్కీమ్ గుట్టుగా స్కామ్. మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇవ్వలేదు కానీ నిధులు ఇచ్చేశారు. లబ్ధిదారుల ఎంపిక పేరుతో 60 లక్షల విడుదల. మిషన్ల కొనుగోలులో 100 కోట్ల గోల్మాల్. 60 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ విడుదలకు రంగం సిద్ధం. అత్యధిక మొత్తానికి కోట్ చేసిన సంస్థలకు కట్టబెట్టేసిన వైనం. నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీ అంటూ ఆర్భాటం. సో చిలక్కొట్టుడు ఉంటుంది కదండి. ఇప్పుడు అన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు దీనిలో మన అనుకునే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు, అందులో చిలక్కొట్టుళ్ళు అన్నీ ఉంటాయి, అవన్నీ సర్వసాధారణం. దాన్ని సాక్షి వాళ్ళు కొంచెం గట్టిగానే రాశారు. కుట్టు స్కీమ్ అమలవకముందే దానిలో స్కామ్ జరిగిపోయింది అని. చెప్పండి చేసేస్తాం. రెడ్ బుక్ కుట్రలకు డీజీపీ హుజూర్. అత్యంత వివాదాస్పదంగా హరీష్ కుమార్ గుప్తా వ్యవహార శైలి. ప్రభుత్వ పెద్దల కుట్రకు వత్తాసు. ఎస్పీలు కమిషనర్లకు టార్గెట్ పెట్టి మరీ ఒత్తిడి. వాచ్మెన్ రంగన్న సహజ మరణంపై దర్యాప్తు. అది అనుమానాస్పద మృతి అంటూ అప్పుడే నిర్ధారణ. ఇక్కడ చూడు సాక్షి పేపర్లోనేమో సహజ మరణం, వాచ్మెన్ రంగన్న సహజ మరణంపై దర్యాప్తు అని రాశారు. ఆయన చనిపోయిన రోజు సాక్షిలో స్క్రోలింగ్ ఏమో పోలీసులు కొట్టడం వల్ల చనిపోయాడని వేశారు. ఎంత బుర్ర తిరుగుడు చూసారు వీళ్ళకి సాక్షి మీడియాకి. ఇక్కడేమో సహజ మరణం అని రాశారు, కానీ సాక్షి టీవీలో స్క్రోలింగ్ మాత్రం పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని స్క్రోలింగ్ చేశారు. వివేకానంద రెడ్డి చనిపోయినప్పటి నుంచి ఈ సాక్షి వాళ్ళు అలాగే రాస్తున్నారు. ఇంకో విషయం, గత ప్రభుత్వంలో పనిచేసిన డీజీపీల కంటే ఈ డీజీపీలు 200% బెటర్. ఇప్పుడు పనిచేస్తున్న డీజీపీ గారు చాలా బెటర్ గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన డీజీపీల కంటే. వాళ్ళ మరీ కళ్ళు మూసుకుపోయి పనిచేశారు. వైసీపీ కార్యకర్తల కంటే హీనంగా పనిచేశారు. ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే డీజీపీ స్థాయిలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలకు కోపం వచ్చింది, కొట్టారు అని సమర్థించారు. అది చట్ట ప్రకారం తప్పు, మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అంటే పోయేదానికి అలా సమర్థించారు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన 2 డీజీపీలు చాలా దారుణంగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అటువంటి డీజీపీలు అయితే లేరు. హరీష్ కుమార్ గుప్తా గారు ఇంకా కొంత బెటర్. అలాగే ఈ ప్రభుత్వం కూడా డీజీపీల ఎంపికలో సొంత కులాలని చూడట్లేదు, లేదా రోబోల్లా పనిచేసే వాళ్ళని చూడట్లా. కాస్త సీనియారిటీని చూసి ఆయనకు విలువనిచ్చారు. సాక్షి వాళ్ళు మరీ అడ్డగోలుగా రాశారు. కానీ అప్పులపై కట్టుకథలు. అసెంబ్లీలో బట్టబయలు. జగన్పై పచ్చ మీడియా చల్లిందంతా బురదే. 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్ల అప్పులు అంటూ తప్పుడు ప్రచారం. గత సర్కారులో బడ్జెట్ అప్పులు గ్యారంటీ అప్పులు కలిపి 6.46 లక్షల కోట్లే. 2023, 24 నిన్న ఈ వీడియో చేశానండి. యాక్చువల్లీ అప్పుల మీద ప్రభుత్వ అధికారిక అప్పులు కాకుండా కార్పొరేషన్ అప్పులు, పెండింగ్ బిల్లులు, రకరకాల నిధులు వాడుకోవడం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లెక్కేస్తే వైసీపీ హయాంలో జరిగిన అప్పులు ఎక్కువే ఉన్నాయి. దీని మీద నేను వీడియో చేసి పోస్ట్ చేశాను. అయితే దానికి కామెంట్లు ఎందుకు ఆఫ్ చేశానంటే అది ఆ వీడియోని వైసీపీ గ్రూపుల్లో వేసుకొని కావాలని తిడుతున్నారనమాట. అందుకని కామెంట్లు ఆఫ్ చేశాను. ఆ వీడియోని ఏం చేశారంటే లింక్ని వైసీపీ గ్రూపుల్లో వేసేసుకొని వాళ్ళందరూ వచ్చి వీడియో చూడకుండా కింద తిట్టి కామెంట్ చేసి వెళ్ళిపోతున్నారు. అందుకని దానికి కామెంట్లు ఆఫ్ చేశాను. ఇదిగోండి అప్పులు అబద్ధాలు అని నిన్న చేసాం, చూడొచ్చు అప్పుల మీద. ఇక మార్గదర్శి రామోజీది 45 ఏళ్ల నైవంచన, వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందే. తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి వాదనలో. పాపం ఆయన జీవితం మొత్తం రామోజీ గారికి త్యాగం చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఆయన చదువు, ఆయన టైము, మనిషి జీవితంలో అత్యంత విలువైనది టైం ప్లస్ చదువు, సంస్కారం. ఇవన్నీ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రామోజీరావు గారి కోసం, మార్గదర్శి కోసం త్యాగం చేశారనమాట. సాక్షిని పక్కన పెట్టేద్దాం, ఆంధ్రజ్యోతికి వెళ్దాం, లేట్ అవుతుంది యాక్చువల్లీ. నాగబాబు నిన్న నామినేషన్ వేశారు. 3 పార్టీల వాళ్ళు హాజరయ్యారు. తర్వాత మహిళా దినోత్సవాన అతివలకు కూటమి కానుకలు. అంగన్వాడీ గ్రాట్యుటీ పెంపు. కార్యకర్తలకు అంగన్వాడీ కార్యకర్తలకు 1.79 లక్షల నుంచి 2.32 లక్షలు. హెల్పర్లకు 1.09 లక్షల నుంచి 1.41 లక్షలకు. 1,00,000 మంది మహిళలకు పారిశ్రామిక సాయం. నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం. సో అంగన్వాడీ కార్యకర్తలకు ఇప్పటివరకు 1,79,000 ఉన్న గ్రాడ్యుటీని 2,32,000 చేశారు. అది మొత్తానికి అది మంచి విషయమే. తర్వాత మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా ఏపీ. పరిశ్రమలు స్థాపించే మహిళలకు అండగా ప్రభుత్వం. వారికి ప్రభుత్వ పరంగా 45% ప్రోత్సాహకాలు. మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఉంటే, చదువుకున్న వాళ్ళు పరిశ్రమలు పెట్టాలని మహిళలకు అనిపిస్తే అప్లై చేసుకోండి. ఎంఎస్ఎంఈలకు కానీ లేదా మధ్యతరహా భారీ పరిశ్రమలు అప్లై చేసుకోండి. ప్రోత్సాహకాలు బాగున్నాయి.
కాస్త మెరుగే అయినా బరువే. ఉద్యోగాలు చేస్తున్న మహిళల పరిస్థితి గతం కంటే నయం, కానీ ఇప్పటికే అనేక సవాళ్ళు. దాదాపు సగం మంది ఉద్యోగులకు తమ జీతం మీద నిర్ణయాధికారం కరువే. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఇంటి పనంతా తామే చేసుకుంటున్న వారు 27% మంది. పురుషుల్లో మొదలైన మార్పు ఇంటి పనుల్లో తోడ్పాటు, మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ. మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగినుల పరిస్థితిపై ఆంధ్రజ్యోతి సర్వే. నిజమే, దాదాపు సగం మంది ఉద్యోగులకు తమ జీతం మీద నిర్ణయాధికారం భర్తలకే ఇచ్చేస్తున్నారు అనేది అది కొంత వాస్తవమే ఉంటుంది. సంపాదిస్తున్నారు కానీ సంపాదన మీద హక్కు ఉండట్లేదు. ఇది గమనించాల్సిన, మారాల్సిన అంశం. సొంత ఆదాయానికే సర్కారు గండి. గనుల శాఖలో అసంబద్ధ నిర్ణయంతో గజిబిజి. 4.5 నెలలు సీనరేజ్ కలెక్షన్ నిలిపివేత. ఆదాయం కోల్పోయిన ఆదాయం సుమారుగా 800 కోట్లు. గతేడాది నవంబర్ నుంచి పునరుద్ధరణ. ఎందుకు ఆపారో, ఆపి ఏం సాధించారో కాంట్రాక్టర్ల బకాయిలు చూపిస్తూ ముఖ్యమంత్రికి గనుల శాఖ నివేదికలు. సమస్య తెలిసి పరిష్కరించని ప్రభుత్వం. గనుల శాఖ ఆదాయానికి గండి కొట్టింది ఎవరు? 2024-25 ఆర్థిక సంవత్సరంలో గనుల ఆదాయం భారీగా తగ్గిపోవడానికి కారణం ఏమిటి? సీనరేజ్ కాంట్రాక్టర్లు భారీగా బకాయి పడ్డారు, అందుకే ఆదాయం పడిపోయింది అని గనుల శాఖ అధికారులు సమాధానం చెబుతున్నప్పటికీ ముఖ్యమంత్రి కూడా ఈ విషయం లోతుల్లోకి వెళ్లకుండా, సమస్యను అధ్యయనం చేయకుండా అధికారులు చెప్పిన దానికే తలూపుతున్నారు. ఈ విషయం ఏంటి? చాలా విషయాల్లో ముఖ్యమంత్రి గారి అధికారులు చెప్పిన దానికి తలూపుతున్నారు. అన్ని శాఖల్లో, దాదాపుగా అన్ని శాఖల్లో మంత్రులు చెప్పిన దానికంటే అధికారులు చెప్పిన దానికే ఎక్కువగా తలూపుతున్నారు. ఇదిగోండి అనుమానాస్పదం. ఇందాక చెప్పుకున్నాం కదా, రంగన్న మృతి మీద వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి అది ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. తర్వాత కుప్పంలో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్, పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కు, రాజమండ్రిలో అగ్రి కళాశాలకు 10.72 ఎకరాలు, పర్యాటక భూముల కేటాయింపు పాలసీకి ఓకే. క్యాబినెట్లో ఇవన్నీ చర్చించారనమాట. డిపిఓల క్యాడర్ క్రమబద్ధీకరణ క్యాబినెట్ ఓకే. కుప్పంలో ఇవన్నీ క్యాబినెట్లో చర్చించారు. తర్వాత బోరుగడ్డ బొంకులు బెయిల్ పొడిగింపు కోసం నాటకాలు, బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధించి ఇంకా వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. సో దీనిలో కొంతమంది పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిజంగా పోలీసుల్లో కొంతమంది ఇంటి దొంగలు ఉన్నారు, వాళ్ళు బోరుగడ్డకు సహకరిస్తున్నారు అన్ని రకాలుగా కూడా అనేది ప్రభుత్వం అనుమానిస్తోంది. ఇక ఎమ్మెల్యే చదలవాడపై సీఎం సీరియస్, వివరణ కోరాలని పల్లాకు ఆదేశం. రాష్ట్రానికి టాటా ఎనర్జీ 49,000 కోట్లతో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఎన్ఆర్ఈడిసి ఏపీతో ఒప్పందం. పునరుత్పాదక రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం. మంత్రి లోకేష్. 7.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం సీఈఓ. సో టాటా ఎనర్జీ వాళ్ళు 49,000 కోట్లతో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారంటే దానికి సంబంధించి నిన్న ఒప్పందాలు జరిగాయన్నమాట. ఇక నియోజకవర్గాల పునర్విభజనపై చర్చిద్దాం రండి. చంద్రబాబు, రేవంత్ సహా 7 రాష్ట్రాల సీఎంలు, 29 పార్టీల అధినేతలకు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. 22వ తేదీన చెన్నైలో ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశం పెట్టుకున్నాము. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా మన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది అని 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా అన్ని పార్టీల ప్రాంతీయ పార్టీల అధినేతలకు కూడా స్టాలిన్ గారు లేఖ రాశారు. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్, నెట్వర్క్ ఆసుపత్రులు నోటీసు. తిరుపతి తొక్కిసలాట్పై 2 ఐపీఎస్ అధికారులకు సమన్లు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ ప్రశ్నపత్రం లీక్, పరీక్షకు అరగంట ముందే బయటకు. ఘటనపై మంత్రి లోకేష్ ఆగ్రహం, పరీక్ష రద్దు. సో ఇక్కడితో ఆపేద్దామండి, లేట్ అవుతుంది కాస్త, 30 నిమిషాలు అయింది కదా. సో 3 పత్రికలు ఆల్మోస్ట్ కీలకమైన అంశాలన్నీ కూడా చెప్పుకున్నాము. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నేను ఎంత చేస్తున్నా సరే మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే ఉపయోగం ఉంటుంది. నేను ఇతర వీడియోస్లో ఎక్కడ అడగను లైక్ చేయండి షేర్ చేయండి, కేవలం ఈ ఒక్క వీడియోలోనే అడుగుతున్నాను అన్నమాట. ఆ విషయం డైలీ అన్ని వీడియోస్ చూసి అందరికీ తెలుసు.